Hi students, welcome back to Zenith for Aspirants. In this video, I would like to talk about the basics of prepositions. Prepositions యొక్క బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అయితే ఇంతవరకు కూడా ఏంటంటే ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్స్లో ప్రిపోజిషన్స్ అనే టాపిక్ మీద అడిగిన క్వశ్చన్స్ బేస్ చేసుకుని కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అయితే కొంతమంది స్టూడెంట్స్ మన బుక్స్ ఆల్రెడీ తీసుకున్న కొంతమంది స్టూడెంట్స్ సార్ మీరు బుక్లోనే అక్కడో కాన్సెప్ట్ని ఇక్కడో కాన్సెప్ట్ని చెప్తున్నారు, అలా కాకుండా అంటే ప్రిపోజిషన్స్లోనే అలా కాకుండా మన బుక్ 295th పేజ్లో నుండి మన ప్రిపోజిషన్ అనే టాపిక్ స్టార్ట్ అయింది. సో అక్కడి నుంచి బేసిక్స్ నుంచి చెప్పండి సార్, మేము ఒక వేలో మేము కూడా ఫాలో అవుతాము అని వాళ్ళ రిక్వెస్ట్ మేరకు ఏంటంటే ఇంకా బేసిక్స్ నుంచి నీట్గా చెప్పాలని నేను ఈ యొక్క వీడియోని స్టార్ట్ చేశాను. సరేనండి, మనం టాపిక్ స్టార్ట్ చేద్దాము. అయితే ఇప్పుడు సాధారణంగా ఏంటంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీరు తీసుకున్నారనుకోండి, ఏదైనా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ తీసుకోండి. మీకు ఒక పాయింట్ ఏంటంటే మీరు ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకండి. డోంట్ స్కిప్ దిస్ వీడియో ఎనీవేర్, ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. నీట్గా కంప్లీట్గా చూడండి, ఎందుకంటే మాట్లాడే ప్రతి మాట కూడా మీకు చాలా ఇంపార్టెంట్. చెప్పే ప్రతి పాయింట్ కూడా ఏంటంటే మీకు పెద్ద పెద్ద కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడానికి చాలా బేసిక్స్ పాయింట్స్ ఉంటాయి కాబట్టి వీడియోని స్కిప్ చేయకండి, ఎండ్ వరకు నీట్గా చూడండి. ఓకే, అయితే స్టార్ట్ చేద్దామండి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ విషయంకి వచ్చేసరికి నౌన్స్ తీసుకోండి, ప్రొనౌన్స్ తీసుకోండి, ప్రిపోజిషన్స్ తీసుకోండి, కంజంక్షన్స్ తీసుకోండి. ఏ పార్ట్ ఆఫ్ స్పీచ్ తీసుకున్నా ఏంటంటే సింపుల్గా వర్డ్స్. ప్రిపోజిషన్స్ ఆర్ వర్డ్స్, conjunctions are words. These words are used to make sentences. ఈ వర్డ్స్ మనం యూజ్ చేసి అవి ఏ రోల్ అయితే ప్లేస్ చేస్తాయో ఆ రోల్ బట్టి మనం ఒక ప్లేస్లో పెట్టి మనం సెంటెన్స్ అనేవి చేస్తాం కదా. గుడ్, సూపర్. అయితే నౌన్స్ విషయంకి వచ్చేసరికి నౌన్స్ అనేవి ఒక రకమైన రోల్ ప్లే చేస్తాయి, ప్రిపోజిషన్స్ అనేవి ఒక రోల్ ప్లే చేస్తాయి కదా. ఈ విధంగా డిఫరెంట్ రోల్స్ ప్లే చేస్తాయి. యాడ్జెక్టివ్స్ వచ్చేసరికి ఒక రకమైన ప్లే చేస్తాయి, రోల్ ప్లే చేస్తాయి. కంజంక్షన్స్ వచ్చేసరికి వేరొక రోల్ ప్లే చేస్తాయి. అయితే ఆ రోల్ ప్లే చేయడం ఏంటి అని మీకు క్వశ్చన్ రావచ్చు. ఎగ్జాంపుల్ ఏంటంటే నౌన్స్ తీసుకోండి. నౌన్స్ ఆర్ కాల్డ్ నేమింగ్ వర్డ్స్. ఫర్ ఎగ్జాంపుల్, వీ డోంట్ హ్యావ్ నేమ్స్ అనే కాన్సెప్ట్ లేకపోతే ఇఫ్ యూ వాంట్ కాల్ మీ, హౌ కెన్ యూ కాల్ మీ? ఎలా పిలుస్తారు? ఇఫ్ ఐ వాంట్ కాల్ యూ, హౌ కెన్ ఐ కాల్ యూ? మిమ్మల్ని నేను ఏ విధంగా పిలవగలను, ఏం పెట్టి పిలవగలను కదా. సో నౌన్స్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో, నేమ్స్ ఉన్నాయి కాబట్టి మనం ఏంటంటే పిలవడానికి, కమ్యూనికేట్ చేయడానికి లేదా ఎవరి గురించి మాట్లాడడానికి ఈజీ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ జీబ్రా, ZEBRA. జీబ్రా అనే యానిమల్ గురించి నేను మాట్లాడాలనుకోండి, నాకు అసలు జీబ్రా అనే వర్డే లేకపోతే నేను ఆ యానిమల్ గురించి ఎలా మాట్లాడగలను? ఓకేనా. అంటే పొడవుగా ఉంటుంది, పెద్దగా ఉంటుంది, తర్వాత దాని బాడీ మీద చారలు లాంటివి ఉంటాయి, మార్క్స్ ఉంటాయి అని ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా నేమ్స్ ఉంటే ఏంటంటే మనం ఇప్పుడు జీబ్రా అని చెప్పగానే మీకు మైండ్లోకి ఒక యానిమల్ అనేవాళ్ళు ఐడియా వచ్చేస్తారు, ఒక యానిమల్ ఐడియా వస్తుంది. అదేవిధంగా సచిన్ టెండూల్కర్ సార్ అనగానే మీకు ఆయన పేరు చెప్పగానే మీకు ఒక పర్సన్ అనేవాళ్ళు మీకు మైండ్లోకి వచ్చేస్తారు. సో ఈ విధంగా నేమ్స్ అనేవి ఏంటంటే మనం ఒకరి గురించి మాట్లాడడానికి, పిలుచుకోవడానికి ఈ విధంగా యూజ్ అవుతాయి. సో నౌన్స్ రోల్ అనేది మీకు అర్థమైంది. అదేవిధంగా ప్రిపోజిషన్స్ రోల్ కూడా ఉందండి. నాకు తెలిసి ఇప్పుడు నేను ఎవరినైనా పిలిచి హౌ డు వి యూజ్ ప్రిపోజిషన్స్ అండ్ వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ప్రిపోజిషన్స్ అని క్వశ్చన్స్ వేసాను అనుకోండి, మీకే వేస్తున్నాను. మీకు తెలుసా? మీకే ఈ క్వశ్చన్ డైరెక్ట్గా వేస్తున్నాను. ఏంటంటే వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ప్రిపోజిషన్స్, హౌ డు వి యూజ్ ప్రిపోజిషన్స్ ఇన్ ఇంగ్లీష్ గ్రామర్ అని అడిగితే మీరు ఇమీడియట్గా మీ ఆన్సర్ ఏంటి తెలియదు కదా. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, మీకు ప్రిపోజిషన్స్ ఏంటి బేసిక్స్ నుంచి మొత్తం చెప్పి అన్ని రకాల ప్రిపోజిషన్స్ని ఎన్ని విధాలుగా యూజ్ చేస్తామో అంత కూడా చెప్తానండి. అయితే స్టార్ట్ చేద్దాం, స్టార్ట్ చేద్దాం. డెఫినేషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మనకి స్కూల్లోని, కాలేజ్లోని ఏదో బై హార్ట్ చేసినట్టు, మగప్ చేసినట్టు కాకుండా చాలా ఇంట్రెస్ట్తోని వాటి నేచర్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నౌన్స్ ఉన్నాయి అనుకోండి, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ నౌన్స్ ఉంటాయి. అన్కౌంటబుల్ నౌన్స్ ఉంటాయి, ప్రాపర్ నౌన్స్ ఉంటాయి, రకరకాల నౌన్స్ ఉంటాయి. అయితే ఆ నౌన్స్ అన్నిటికీ నేచర్ అనేది ఒక కామన్ పాయింట్ ఉంటుంది. ఆ కామన్ పాయింట్ని మనం డెఫినేషన్లో నేర్చుకుంటాం. అదేవిధంగా ప్రిపోజిషన్స్లో చాలా రకాల ప్రిపోజిషన్స్ ఉంటాయి. అయితే ఆ ప్రిపోజిషన్స్ అన్నిటికీ ఒక కామన్ పాయింట్ ఉంటుంది కదా, ఆ కామన్ పాయింట్ని మనం డెఫినేషన్లోనే నేర్చుకుంటాం. అయితే స్టార్ట్ చేద్దాం. ప్రిపోజిషన్స్ ఆర్ వర్డ్స్, దే ఆర్ సింగిల్ వర్డ్స్ ఆర్ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. ఈ విధంగా చూడండి, ఇన్, ఆన్, ఎట్ అని సింగిల్ వర్డ్స్ అని కావచ్చు, లేదా ఇన్ ప్లేస్ ఆఫ్, ఇట్ ఈస్ ఏ ప్రిపోజిషన్. ఇందులో 3 వర్డ్స్ ఉన్నాయి, ఇన్, ప్లేస్, ఆఫ్ అని 3 వర్డ్స్ ఉన్నాయి. సో ఈ విధంగా ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. ఇన్ ప్లేస్ ఆఫ్ ఈజ్ ఎ ప్రిపోజిషన్, ఇట్ ఈస్ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. అదేవిధంగా ఇన్ ఫ్రంట్ ఆఫ్ 3 వర్డ్స్ ఉన్నాయి, ఇన్స్టెడ్ ఆఫ్ 2 వర్డ్స్ ఉన్నాయి. సో ఈ విధంగా సింగిల్ వర్డ్స్ అని కావచ్చు, గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అని కావచ్చు. మనము వీటిని ఉపయోగించి ఏం చేస్తామంటే ప్రిపోజిషన్స్ ఆర్ యూజ్డ్ టు కనెక్ట్, very important point, a noun or pronoun. They are used to connect a noun or pronoun to other words of the sentence. అంటే ఒక సెంటెన్స్లోని నౌన్ని లేదా ప్రొనౌన్ ఉపయోగించి అదే సెంటెన్స్లోని ఈ ప్రిపోజిషన్ ఉపయోగించి అదే సెంటెన్స్లోని అదర్ వర్డ్స్తోని మనం ఒక నౌన్ లేదా ప్రొనౌన్ని కనెక్ట్ చేస్తామండి. వీటిని ఉపయోగించి, ప్రిపోజిషన్ ఉపయోగించి. సో ప్రిపోజిషన్స్ ఆర్ యూజ్డ్ టు కనెక్ట్ ఏ నౌన్ ఆర్ ప్రొనౌన్
టు ది అదర్ వర్డ్స్ ఆఫ్ ద సెంటెన్స్. ఓకే, మీకు డెఫినేషన్స్ అర్థమైంది కదండి. అయితే ఇప్పుడు ఈ డెఫినేషన్ ప్రకారం సెంటెన్స్లో ఉన్నాయి లేదా, సెంటెన్స్లోని ఆ ప్రిపోజిషన్స్ ఆ రోల్ ప్లే చేస్తున్నాయి లేదా మనం చెక్ చేద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెంటెన్స్లోని ఆన్ అనేది ప్రిపోజిషన్. హియర్ ఆన్ ఈజ్ ద ప్రిపోజిషన్. ఇట్ ఈస్ యూస్డ్ టు కనెక్ట్ ద నౌన్ టేబుల్ టు ద అదర్ వర్డ్స్ ఆఫ్ ద సెంటెన్స్ ఏంటండి, ద బుక్ ఈజ్. ద బుక్ ఈజ్ అని ఒక సెంటెన్స్లోని మిగిలిన వర్డ్స్కి ఆన్ అనే ప్రిపోజిషన్ ఉపయోగించి టేబుల్ అనే నౌన్ని లేదా ద టేబుల్ అనే నౌన్ ఫ్రేజ్ని మనం కనెక్ట్ చేసాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆన్ అనేది ఏమి ఇండికేట్ చేస్తుందంటే ప్లేస్. అంటే వేర్ ఈస్ ద బుక్, ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. వేర్ ఈస్ ద బుక్, ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్ అని ప్లేస్ లేదా లొకేషన్ని ఇండికేట్ చేస్తుంది. హియర్ ద ప్రిపోజిషన్ ఆన్ ఈజ్ యూజ్ టు ఇండికేట్ ద లొకేషన్ ఆఫ్ ద బుక్, ద ప్లేస్ ఆఫ్ ద బుక్. ఓకేనండి. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఇందులోని ప్రిపోజిషన్ ఏంటంటే ఎట్. ఐఎమ్ ఎట్ హోమ్. వేర్ యామ్ ఐ? ఐఎమ్ ఎట్ హోమ్. నేను ఎక్కడ ఉన్నాను, ఇంటి దగ్గర ఉన్నాను అని నా ప్లేస్ లేదా లొకేషన్ని మనకు చెప్తుంది. సెకండ్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ఎట్ హోమ్ అని. ఓకేనా. ఇక్కడ హోమ్ అనే నౌన్ను మిగిలిన వర్డ్స్కి ఎట్ అనే ప్రిపోజిషన్ ఏం చేస్తుందంటే కనెక్ట్ చేస్తుంది. ఈ సెంటెన్స్లోని ఎట్ అనే ప్రిపోజిషన్ హోమ్ అనే నౌన్ని మిగిలిన వర్డ్స్కి కనెక్ట్ చేస్తుంది. సో మనకి ఇది వర్కౌట్ అయిందా లేదండి, ఈ డెఫినేషన్ అనేది ఫుల్ఫిల్ అయ్యిందా లేదా. ఏ నౌన్ ఆర్ ప్రొనౌన్, ఓకే, ఇక్కడ నౌన్ లేదా ప్రొనౌన్ని అదే సెంటెన్స్లో మిగిలిన వర్డ్స్తోని ప్రిపోజిషన్స్ అనేవి ఏం చేస్తున్నాయి అంటే కనెక్ట్ చేస్తున్నాయి. ఓకే. నెక్స్ట్ ఐ గెట్ అప్ ఎట్ 6 AM ఎవ్రీ డే. ప్రతిరోజు నేను 6 గంటలకు లేస్తానని ఇక్కడ ప్రిపోజిషన్ ఎట్ ఏం చేస్తుందంటే టైంని ఇండికేట్ చేస్తుంది. ఐ గెట్ అప్ ఎట్ 6 AM ఎవ్రీ డే. 6 గంటలు లేస్తానని ఇక్కడ ప్రిపోజిషన్ ఎట్ అనేది ఇండికేట్ చేస్తుంది కదా. ఈ విధంగా ప్రిపోజిషన్స్ని ఒక నౌన్ లేదా ప్రొనౌన్ ముందు ఉపయోగించి టైంని ఇండికేట్ చేయొచ్చు, ప్లేస్ని ఇండికేట్ చేయొచ్చు, డైరెక్షన్ ఇండికేట్ చేయొచ్చు లేదా మూమెంట్ను. నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ అంటే ఒక ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి మనం ఏ విధంగా ట్రావెల్ చేసామని అది కూడా ఎక్స్ప్రెస్ చేయొచ్చు, డినోట్ చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బై కార్, బై బస్ అని అంటాం కదా, బై ట్రైన్, బై షిప్, బై బైక్ అని యూజ్ చేస్తాం కదా. ఆన్ ఫుట్ పక్కన పెట్టిన తర్వాత డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఇన్ ద కార్, ఇన్ ద ట్యాక్సీ, ఆన్ ద బస్. ఈ విధంగా ఇన్ ఆన్ కూడా ఏంటంటే మనము డిటర్మైనర్స్ ఉన్నప్పుడు వెహికల్స్ ముందు యూజ్ చేయొచ్చు, ట్రాన్స్పోర్టేషన్ కోసం యూజ్ చేయొచ్చు అండి. నెక్స్ట్ అండి ఏజెంట్. ఇప్పుడు ఈ విధంగా నెక్స్ట్ ఏంటంటే ఏజెంట్ ఆర్ ఇన్స్ట్రుమెంట్స్, కాజ్ ఆర్ పర్పస్. ఈ థింగ్స్ అన్నిటినీ కూడా ఏంటంటే మనము నౌన్ లేదా ప్రొనౌన్స్ ముందు ప్రిపోజిషన్ని ఉపయోగించి మనం ఇండికేట్ చేయొచ్చు. అయితే ఈ విధంగా ప్రిపోజిషన్స్ అనేవి డిఫరెంట్ ఫంక్షన్స్ కలిగి ఉన్నాయి. బేస్డ్ ఆన్ దేర్ ఫంక్షన్స్, ఓకే, బేస్డ్ ఆన్ దేర్ ఫంక్షన్స్ ప్రిపోజిషన్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ ద డిఫరెంట్ టైప్స్. బేస్డ్ ఆన్ దేర్ ఫంక్షన్స్, అవి చేసే ఫంక్షన్ బట్టి ప్రిపోజిషన్స్ను కొన్ని రకాలుగా డివైడ్ చేస్తారండి. లేదా ద ఫాలోయింగ్ టైప్స్, ఈ టైప్స్గా మనకి ఏంటంటే డివైడ్ చేశారు. మనము టైప్స్ ఆఫ్ ప్రిపోజిషన్స్ నేర్చుకోవాలని అంటే ఎగ్జామ్స్లోని టైప్స్ ఆఫ్ ప్రిపోజిషన్స్ రాయండి అని మన క్వశ్చన్స్ అడగరు. ఓకేనా. బట్ ఏంటంటే మనకి ముందు మనం డిస్కస్ చేసే అడ్వాన్స్ లెవెల్ కాన్సెప్ట్లన్నీ అర్థం కావాలంటే ఈ బేసిక్స్ అన్ని డిస్కస్ చేయాలండి. ఈ బేసిక్స్ మీరు కష్టపడిన అవసరం లేదు, ఫ్యాన్సీ నేమ్స్ ఉంటాయని భయపడిన అవసరం లేదు, లేకపోతే అవన్నీ ఇప్పుడు నేను బైహార్ట్ చేయాలని అవసరం లేదు. జస్ట్ ఏంటంటే వాటి నేచర్ నేను చెప్తాను. ఆబ్వియస్లీ మీ మైండ్లోని టైప్స్ ఆఫ్ ప్రిపోజిషన్స్ అన్నీ కూడా గుర్తుండిపోతాయి. ఓకేనా, గుర్తుండిపోతాయండి. సో మీరు ఏంటంటే జస్ట్ నా క్లాస్ని గుడ్డిగా అలా ఎక్కడ స్కిప్ చేయగా నీట్గా ఎండ్ వరకు చూడండి. తర్వాత దీని కంటిన్యూషన్ను నేను నెక్స్ట్ వీడియోలో చేసే దాంట్లో కంటిన్యూ అవుతానండి. క్లాస్ అన్ని కంటిన్యూ అవుతాయి. ఓకేనా. స్టూడెంట్స్ రిక్వెస్ట్ ప్రకారం ఏంటంటే నేను ఇంకా క్లాసెస్ కంటిన్యూస్గా నీట్గా ఒక వేలో వెళ్ళాలని డిసైడ్ అయ్యాను. సో మీరు నన్ను ఫాలో అయిపోండి బ్లైండ్గా అంతే. ఓకే. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ప్రిపోజిషన్స్. ప్రిపోజిషన్స్ ఆఫ్ టైం, ప్రిపోజిషన్స్ ఆఫ్ టైం, ప్రిపోజిషన్స్ ఆఫ్ ప్లేస్, ప్రిపోజిషన్స్ ఆఫ్ డైరెక్షన్ ఆర్ మూమెంట్, ప్రిపోజిషన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్, ప్రిపోజిషన్స్ ఆఫ్ ఏజెంట్ ఆర్ ఇన్స్ట్రుమెంట్స్, ప్రిపోజిషన్స్ ఆఫ్ కాజ్ ఆర్ పర్పస్, ప్రిపోజిషన్స్ ఆఫ్ ఆరిజిన్ ఆర్ సోర్స్. ఈ విధంగా టైప్స్ ఉన్నాయి కదండి. చూడండి, ప్రిపోజిషన్స్ ఆఫ్ టైం అనగానే మనకి ఇయర్స్ ఉంటాయి, మంత్స్ ఉంటాయి, అవర్స్ ఉంటాయి కదా, డేస్ ఉంటాయి. ఈ విధంగా మనం డేస్ ముందు ఆన్ అని ప్రిపోజిషన్ యూజ్ చేస్తాం. మరి ఇయర్స్ ముందు ఆన్ యూజ్ చేయము. ఇయర్స్ ముందు ఏమి యూజ్ చేస్తాం, ఇన్ యూజ్ చేస్తాం. అవర్స్ ముందు ఎట్ యూజ్ చేస్తాం. ఇక్కడ ఏమొచ్చాయి, ఎట్ వచ్చింది, ఆన్ వచ్చింది, ఇన్ వచ్చింది. ఈ విధంగా ప్రిపోజిషన్స్ ఆఫ్ టైంని టైం ఇండికేట్ చేయడం కోసం డిఫరెంట్ టైప్స్లో మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ ప్రిపోజిషన్స్ ఆఫ్ ప్లేస్. ప్రిపోజిషన్స్ ఆఫ్ ప్లేస్ అనగానే కంట్రీస్ ఉంటాయి, కాంటినెంట్స్ ఉంటాయి, డిస్ట్రిక్ట్స్ ఉంటాయి, పెద్ద పెద్ద సిటీస్ ఉంటాయండి, నెక్స్ట్ విలేజెస్ ఉంటాయి, నెక్స్ట్ లేకపోతే స్పెసిఫిక్ పాయింట్స్ అయితే చిన్న చిన్న లొకేషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎవరైనా కాల్ చేసి నువ్వు ఎక్కడున్నావు అంటే ఆంధ్రాలో ఉన్నానంటే ఐ మీన్ ఆంధ్రప్రదేశ్ అంటే చాలా పెద్ద లొకేషన్ అది. ఓకేనా. ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో ఉన్నానా,
లేకపోతే విజయనగరంలో ఉన్నానా, శ్రీకాకుళంలో ఉన్నానా, లేకపోతే సంథింగ్ ఇంకొక అదర్ ప్లేస్లో ఈస్ట్ గోదావరిలో ఉన్నానా, వెస్ట్ గోదావరి ఎక్కడో ఉన్నాను అనే క్వశ్చన్ వస్తుంది. అలా కాకుండా మళ్ళీ విజయనగరంలో ఉన్నానంటే అదొక పెద్ద డిస్ట్రిక్ట్, ఓకేనా. ఆ డిస్ట్రిక్ట్లోని మళ్ళీ చాలా మండల్స్, మనకి చాలా ప్లేస్ ఉంటాయి కదా. అలా కాకుండా స్పెసిఫిక్ లొకేషన్ అంటే ఏంటంటే ఐఎమ్ అట్ హోమ్. ఐఎమ్ అట్ హోమ్ అంటే ఒక స్పెసిఫిక్ లొకేషన్. విశాఖపట్నంలోని ఐఎమ్ అట్ విశాఖపట్నం ఎయిర్పోర్ట్ అంటే ఒక స్పెసిఫిక్ లొకేషన్. ఈ విధంగా స్పెసిఫిక్ లొకేషన్ ముందు ఒక రకమైన ప్రిపోజిషన్ యూజ్ చేస్తే, కంట్రీస్ ముందు ఒక రకమైన ప్రిపోజిషన్ యూజ్ చేస్తాం. ఇవన్నీ ఏంటంటే ప్లేస్ ఇండికేట్ చేస్తాయి. నెక్స్ట్ ఏంటంటే ప్రిపోజిషన్ ఆఫ్ డైరెక్షన్ ఆర్ మూమెంట్. ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ గోయింగ్ టువర్డ్స్ ద చర్చ్. ఐఎమ్ గోయింగ్ టువర్డ్స్ ద చర్చ్ అంటే ఏంటి, చర్చ్ అక్కడ ఉందనుకోండి, నేను అదే వేలో వెళ్తున్నాను అనుకోండి. అదే వేలో వెళ్తున్నానంటే చర్చ్ నా డెస్టినేషన్ అవ్వచ్చు కాకపోవచ్చు, కానీ ఏంటంటే ఆ వేలో వెళ్తున్నానని, చర్చ్ ఏ డైరెక్షన్లో ఉందో అదే డైరెక్షన్లో వెళ్తున్నానని ఒక డైరెక్షన్ ఇండికేట్ చేస్తుంది. ఏంటి, టువర్డ్స్ అనే ప్రిపోజిషన్. ఐఎమ్ గోయింగ్ టువర్డ్స్ ద చర్చ్. టువర్డ్స్ ఈజ్ ఆల్సో ఏ ప్రిపోజిషన్. సో ఈ విధంగా ప్రిపోజిషన్ ఉపయోగించి డైరెక్షన్ లేదా మూమెంట్ కూడా ఇండికేట్ చేయొచ్చు. అంటే మూమెంట్ అంటే ఎలాగంటే హీ జంప్డ్ ఇన్ టు ద రివర్. హీ జంప్డ్ ఇన్ టు ద రివర్. రివర్లోకి అతను దూకాడు లేదా దుమికాడు. హీ జంప్డ్ ఇన్ టు ద రివర్. ఇక్కడ ఏంటంటే మూమెంట్ ఇండికేట్ చేస్తున్నాం. ఇక్కడంటే హీ జంప్డ్ ఇన్ టు ద రివర్ అని ఇంటూ అనే ప్రిపోజిషన్ యూజ్ చేసి మనం ఏంటంటే మూమెంట్ని ఇండికేట్ చేస్తున్నాం. సో ఈ విధంగా ట్రాన్స్పోర్టేషన్ అంటే ఐ వెంట్ టు అమెరికా బై ప్లేన్. ఐ వెంట్ టు దుబాయ్ బై షిప్. ఐ వెంట్ టు కాకినాడ బై ట్రైన్. ఈ విధంగా ఏంటంటే బై ట్రైన్, బై షిప్ అని ఏంటంటే నేను ఏ విధంగా ఆ ప్లేస్కి వెళ్ళాను అని మనం ఏంటంటే ఇండికేట్ చేయొచ్చు. ఇది ప్రిపోజిషన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్. నెక్స్ట్ ప్రిపోజిషన్స్ ఆఫ్ ఏజెంట్ ఆర్ ఇన్స్ట్రుమెంట్స్. ఓకే, ప్రిపోజిషన్స్ ఆఫ్ ఏజెంట్ ఆర్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ద స్నేక్ వాజ్ కిల్డ్ బై సురేష్ విత్ ఏ స్టిక్ అని అన్నాను అనుకోండి. ఏంటి, ద స్నేక్ వాజ్, రాస్తుండే, ద స్నేక్ వాజ్ కిల్డ్ బై సురేష్ విత్ ఏ స్టిక్ అని రాసాను అనుకోండి. విత్ ఎ స్టిక్ అని రాసాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ద స్నేక్ వాజ్ కిల్డ్ బై సురేష్ విత్ ఎ స్టిక్ అంటే బై సురేష్ అంటే ఏజెంట్ అండి. ఇక్కడ ఎవరి చేత చంపబడిందంటే సురేష్ చేత. సో ఏజెంట్ ముందు మనం ఏమి యూజ్ చేసాము, బై అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తాను. అయితే అతను ఆ పాముని చంపడానికి వాడిన ఇన్స్ట్రుమెంట్ లేదా థింగ్ ఏంటంటే స్టిక్ అండి. స్టిక్ ముందు మనం ఏం వాడాము, విత్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేసాం. సో ఈ విధంగా ప్రిపోజిషన్స్ ఆఫ్ ఏజెంట్ అండ్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఏంటంటే మనం డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ ప్రిపోజిషన్స్ ఆఫ్ కాజ్ ఆర్ పర్పస్. ప్రిపోజిషన్స్ ఆఫ్ కాజ్ అనగానే ఏదైనా ఒక పని ఆ విధంగా జరగడానికి గల కారణం ఏంటి, కాజ్ ఏంటి, లేదా అలా జరగకుండా ఆగిపోవడానికి కారణం ఏంటి, కాజ్ చెప్పడం కూడా మనకి ఏంటంటే ప్రిపోజిషన్ ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్, బికాజ్ ఆఫ్ ద మ్యాచ్ వాజ్ క్యాన్సల్డ్ బికాజ్ ఆఫ్ ద హెవీ రెయిన్. ద హెవీ రెయిన్ అనే నౌన్ ఫ్రేజ్ను బికాజ్ ఆఫ్ను ఉపయోగించి మిగిలిన సెంటెన్స్ కనెక్ట్ చేయడం జరిగింది. ద మ్యాచ్ వాజ్ క్యాన్సల్డ్ అనే మిగిలిన వర్డ్స్కి కనెక్ట్ చేయడం జరిగింది కదా. చూడండి, ద మ్యాచ్ వాజ్ క్యాన్సల్డ్ బికాజ్ ఆఫ్ ద హెవీ రెయిన్. సో ఈ విధంగా బికాజ్ ఆఫ్ అనేది రీజన్ను, ప్రిపోజిషన్ ఆఫ్ రీజన్ ఏంటంటే రీజన్ లేదా కాజ్ లేదా రీజన్ మనకి ఏంటంటే చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఆరిజిన్ ఆర్ సోర్స్ ఉంది కదా. ఆరిజిన్, ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఈజ్ మై ఆరిజిన్, వేర్ ఐఎమ్ ఫ్రమ్, నేను ఎక్కడి నుండి, ఐఎమ్ ఫ్రమ్ విజయనగరం, ఐఎమ్ ఫ్రమ్ విశాఖపట్నం. ఫ్రమ్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేసి నేను ఎక్కడి నుంచి, ఐఎమ్ ఫ్రమ్ అమెరికా, ఐఎమ్ ఫ్రమ్ చెన్నై, ఐఎమ్ ఫ్రమ్ చైనా. సో ఈ విధంగా ఏంటంటే మీ కంట్రీ లేదా మీ ప్లేస్, నేటివ్ ప్లేస్ కానీ ఏంటంటే మీ ఆరిజిన్ ఏంటో మనం ఫ్రమ్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేసి చెప్పొచ్చు. ఈ విధంగా ఇది చాలా జస్ట్ ఏంటంటే జనరల్గా ఏంటంటే బ్రీఫ్ ఇస్తున్నాను అంతే, ఏ విధంగా ఉన్నాయనేసి. మీకు అర్థమవుతుందని నాకు అర్థమైంది. ఏంటంటే ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. ఈ విధంగా సాధారణంగా ఎవరు చెప్పరు. ఎందుకంటే సాధారణంగా టైము ప్లేస్ అని చెప్పి కిందకి వెళ్ళిపోతే అసలు ఏంటనే కన్ఫ్యూజన్ మీకు ఖచ్చితంగా వస్తుంది. అలా కాకుండా ఒక 2-3 ఎగ్జాంపుల్స్ చెప్పాను కాబట్టి మీకు ఏంటంటే ఒక క్లారిటీ వస్తుంది. సో ఈ విధంగా ఈ రకమైన ఈ టైప్స్ ఆఫ్ ప్రిపోజిషన్స్ ఏవైతే ఉన్నాయో ఉపయోగించి మనం డిఫరెంట్ టైప్స్లో మనం యూజ్ చేస్తామండి. సో ఏంటంటే ఈ వీడియోలో ఏంటంటే టైప్స్ ఆఫ్ ప్రిపోజిషన్స్ చెప్పి ప్రతి టైప్ని మిగిలిన వీడియోస్ ఏంటంటే చాలా డీటెయిల్గా చెప్పి అక్కడ రూల్స్ చెప్తాను. రూల్స్ చెప్పి ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్స్లో ఒక్కొక్క దాని మీద ప్రిపోజిషన్ మీద ఎన్ని రకాల క్వశ్చన్స్ అడిగారు, ఎర్రర్స్ ఎలా ఉంటాయి అనేది మనం డిస్కస్ చేద్దామండి. అయితే కింద కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, చూద్దామండి. ద మూవీ స్టార్ట్స్ ఎట్ 6 PM అంటే మూవీ ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుందండి, 6 PM అని ఎట్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేసి మనం టైంని ఇండికేట్ చేస్తున్నాం. ద మూవీ స్టార్ట్స్ ఎట్ 6 PM. ఓకే, నెక్స్ట్ అవర్ చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ ఇన్ ద గార్డెన్.
గార్డెన్లో ఆడుకుంటున్నారని ఇన్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేసి మనం ప్లేస్ని ఇండికేట్ చేస్తున్నాం. చూసారా, ఇక్కడేమో ప్రిపోజిషన్ ఆఫ్ టైమ్, ప్రిపోజిషన్ ఆఫ్ ప్లేస్. ఈ విధంగా మనం అనే ప్రిపోజిషన్స్ అనేవి రకరకాలుగా ఉన్నాయి, రకరకాల ఫంక్షన్స్ మనకి ప్లే చేస్తాయండి. ప్రతి దాన్ని కూడా ఏంటంటే చాలా డీటెయిల్గా డిస్కస్ చేద్దామండి. ఖచ్చితంగా మీరు నెక్స్ట్ వీడియోస్ని కంటిన్యూ చేయండి. మన బుక్ జెనీస్ ఇంగ్లీష్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ టాపిక్ని 295th పేజ్ నుంచి స్టార్ట్ చేసాము. ఆల్మోస్ట్ ప్రిపోజిషన్స్ టాపిక్ని 50 పేజెస్లో ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి, చాలా డీటెయిల్గా ఉంటుంది. ప్రతి రూల్ మీద కూడా ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్స్లో ఎన్ని రకాల క్వశ్చన్స్ అని ఇవ్వడం జరిగింది. ఎక్స్ప్లెనేషన్ అండ్ ఆన్సర్స్ కూడా ఉంటాయి నీట్గా. సో మీరు బుక్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు కాన్సెప్ట్ విన్న తర్వాత ఒకసారి చదవండి, మీకు యూ విల్ గెట్ అ లాట్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఓకేనా? ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ ask me in the comment section, and do subscribe to our channel, and if you like this video, click on the like button. Thank you very much. Bye.